కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి వర్యులు స్వర్గీయ రాజీవ్ గాంధీ 82 జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఉడత వెంకట్రావు యాదవ్ నాయకత్వంలో జనార్దన్ రెడ్డి కాలనీ నందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అలావుద్దీన్ ఆధ్వర్యంలో తన కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఉడత వెంకట్రావు యాదవ్, కాంగ్రెస్ పార్టీకు రూరల్ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని రాజీవ్ గాంధీ పటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం సుమారు 50 మంది రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు లాడారు. అలావుద్దీన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని, అదేవిధంగా ఎస్కేబి చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుని, ఈరోజు మా అన్నగారు శ్రీ ఉడత వెంకట్రావు యాదవ్ గారి నాయకత్వంలో రాజీవ్ గాంధీ గారి 82 జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి, ఈరోజు నా సభ్యులు ఆధ్వర్యంలో అదే మహిళా నాయకురాళ్ళు అందరూ కలిసి మేమంతా దాతలు ముందుకు వచ్చి బ్లడ్ నిర్వహించడం జరిగింది. వారి పేరున బ్లడ్ ఇచ్చినందుకు వారి పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా ఎస్కేబి చారిటబుల్ ఫౌండేషన్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. అందులో భాగంగా ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఇంకా ముందట మరెన్నో సేవా కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ, మా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. మహానేత, కాంగ్రెస్ పార్టీకి గుర్తించుకునే వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీయే కాదు, భారతదేశ ప్రజల్లో చిరకాలం గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఫోన్లు వాడుతున్నా, టీవీలు చూస్తున్నా, ఇంత అభివృద్ధి భారతదేశంలో తెచ్చారంటే అది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేక భారతదేశ శత్రు దేశాలైన కొంతమంది ఎల్టీటీ టైగర్లను చేతిలో తీసుకొని ఆయనను మారణ హోమానికి ఆయన ప్రాణాలు తీసుకొని ఈరోజు మన మధ్యలో లేకుండా చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఆయన లేకపోయినా మనం ఈరోజు ఆయన యొక్క టెక్నాలజీ, ఇంటర్నెట్, ఇది కంప్యూటర్ విజ్ఞాన్ని ఒక తెరకి తీసుకుని వచ్చిన వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన అడుగుజాడల్లో రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తారని చెప్పేసి నేను ఈరోజు ఖచ్చితంగా నమ్ముతూ, భారతదేశంలో 2029లో ఖచ్చితంగా భారతదేశంలో రాజీవ్ గాంధీ యుగం మళ్ళీ ఖచ్చితంగా 29లో వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా మేమంతా మన అలావుద్దీన్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఈయన చేస్తున్న చొరవను మా సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము కూడా బ్లడ్ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఉడత వెంకట్రావు గారి నాయకత్వంలో ఈరోజు జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. భారతదేశాన్ని, ఆధునిక భారతదేశాన్ని చేయాలని ఒక దృక్పథంతో మాజీ ప్రధాని మన రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఎస్కేబి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అలావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి ఎంతో ఘనంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన షేక్ ఫయాజ్ గారు, అలాగే జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షాన్వాజ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ సిర్వేల నరేష్ గారు,
అష్రఫ్ గారు, నవీద్ అస్లాం గారు, అలాగే మహిళలు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఎంతో వైభవంతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లో భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. 21 సంవత్సరం ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకే యువతకి పెట్టినటువంటి మహా ఘనత రాజీవ్ గాంధీ చేశారు. అలాంటి మహనీయుడు ఈ రోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో ఆయన ఒక ఆశయాల్ని మన అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని, కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని రేపు 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం అవేర్నెస్ లో పోరాడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నత శిఖరాలు తీసుకుపోవాలని, అలాగే రాజీవ్ గాంధీ ఆశయాలు కూడా నెరవేర్చాలని మనసావాచ కోరుకుంటాను. జై కాంగ్రెస్.